రీసెంట్‌గా చాలామంది ఏఐని యూజ్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తున్నారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తక్కువ టూల్స్ ఫ్రీగా ఇమేజెస్ జనరేట్ చేసేటివి. ఈ వీడియోలో నేను ఏఐ ఇమేజెస్ టూల్స్ ఆర్ వెబ్‌సైట్స్ 10 ఫ్రీగా ఇచ్చే వాటి గురించి అయితే చెప్పబోతున్నానన్నమాట. చాలా మంచి వీడియో ఇది. ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. కొన్ని టూల్స్ లో థంబ్నెయిల్స్ బాగా చేసుకోవచ్చు. ఇంకొన్ని టూల్స్ లో విజువల్స్ బాగా చేసుకోవచ్చు. ఇంకొన్ని టూల్స్ లో లోగోస్ బాగా చేసుకోవచ్చు. ఒక్కొక్క వెబ్సైట్ కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అదేందో నేను జస్ట్ మీకు చెప్తాను అనమాట. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, అరే ఇన్ని టూల్స్ ఫ్రీగా ఇమేజ్ జనరేట్ చేసేటివి ఉన్నాయా అని మీకు తెలియజెప్పడం కోసమే నేను జస్ట్ మీకు కరెక్ట్ వెబ్సైట్స్ మాత్రమే చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆయా వెబ్సైట్ లో ఉన్న స్పెషాలిటీని అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి. వీడియో కనుక యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ నేర్చుకుతున్న వాళ్ళకైతే వీడియో సజెస్ట్ చేస్తుంది. కొన్ని టూల్స్ వచ్చి అన్లిమిటెడ్ గా అయితే ఇస్తాయి. ఇంకొన్ని టూల్స్ అయితే క్రెడిట్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. మన దగ్గర జీమెయిల్స్ ఉంటే అన్లిమిటెడ్ గా యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలుసు. చాలా మంది అయితే టెంప్ మెయిల్స్ యూజ్ చేసి అయితే వీడియోస్ చేస్తూ ఉంటారని చెప్పేసి, మీకు ఒకవేళ పర్టికులర్ గా టెంప్ మెయిల్ మీద ఒక వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే ఇచ్చేయండి. నేను ఒక డెడికేటెడ్ వీడియో, అది ప్లే స్టోర్ లో దొరికే ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం టెంప్ మెయిల్స్ ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే వీడియో అయితే నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిది లియోనార్డో ఏఐ. ఇది చాలామందికి తెలుసు. రోజుకు మనకి ఇందులో 150 క్రెడిట్స్ అయితే వస్తాయి. అవి మీరు యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఇంకొక జీమెయిల్తో అయితే లాగిన్ అయ్యి అన్లిమిటెడ్గా ఈ విధంగా అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఇందులో యూట్యూబ్ థంబ్నెయిల్స్, స్టోరీ విజువల్స్, క్యారెక్టర్ డిజైన్స్, గేమ్ క్యారెక్టర్స్, సినిమాటిక్ పోస్టర్స్ అయితే చాలా బాగా అయితే వస్తాయన్నమాట. క్రియేటర్స్ ఎక్కువగా యూజ్ చేసే టూల్ అయితే ఇదే. కావాల్సిన మోడల్ని ఎంచుకొని ప్రాంప్ట్ ఇచ్చేసినామంటే మనకి ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లో అయితే మనకు ఇమేజ్ జనరేట్ అయ్యి వస్తుంది. నేను ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేశాను. మీ కళ్ళ ముందరే చూడండి ఎంత హై క్వాలిటీలో వచ్చిందో. ఆకాశంలో రేసింగ్ అనమాట, కార్ రేసింగ్ చూసారు కదా. ఇక రెండోది వచ్చేసి బింగో ఇమేజ్ క్రియేటర్ అనమాట. ఇందులో అయితే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాలి. 15 ఫాస్ట్ క్రెడిట్స్ అయితే ఇక్కడ వస్తాయన్నమాట. అయిపోయాక కొద్దిగా స్లో జనరేషన్ అయితే ఉంటుందంతే. మైక్రోసాఫ్ట్ ఏఐ మోడల్ వాడుతుంది. వెరీ రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే వస్తాయి. ఇందులో థంబ్నెయిల్స్, రియలిస్టిక్ ఫొటోసు, స్టోరీ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్స్కి అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇందులో థంబ్నెయిల్స్, రియలిస్టిక్ ఫొటోసు, స్టోరీ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్స్ అయితే చేసుకోవచ్చు. మూడవది playgroundai.com అనమాట. ఇది కూడా ఫ్రీగానే చేసుకోవచ్చు. రోజుకి 1000 ఇమేజెస్ పైగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇదే స్పెషల్ అనమాట. ఇక్కడ వచ్చేసి లోగో డిజైను, పోస్టర్ డిజైన్స్, టీషర్ట్ ప్రింట్స్, స్టిక్కర్స్, వాల్పేపర్స్, కావాల్సిన మోడల్ చూస్ చేసుకొని ఇమేజెస్ మనకు కావాల్సిన రేషియోలో కూడా ఇక్కడైతే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా వందలాది ఫ్రీ టెంప్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. జస్ట్ మనం కావాల్సిన దాన్ని ఓపెన్ చేసి మన పేరు, మన లోగో కావాల్సినట్టు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో జనరేట్ చేసిన ఇమేజ్ చూడండి ఎంత క్లియర్గా వచ్చిందంటే అంత క్లియర్గా, అంత హై క్వాలిటీలో అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఐడియోగ్రామ్. ఇది టెక్స్ట్ ఇమేజెస్ కోసం బెస్ట్ టూల్ అని చెప్తాను నేను. మనం థంబ్నెయిల్స్ ఏదైనా క్రియేట్ చేసి ఇంగ్లీష్లో టెక్స్ట్ కావాలంటే ఇక్కడ చాలా బాగా అయితే వస్తుంది, చాలా స్టైల్స్లో. నేనైతే మోటివేషనల్ అని చెప్పి ఒకటి మీకు చూపిద్దామని చెప్పేసి జస్ట్ అయితే క్రియేట్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయంటే 4 ఫొటోస్ మీరే చూడండి. అలాగే నేను ఇందులో చాలా రకాల లోగోస్ ప్రతి ఒక్కటి ఎప్పటి నుంచో కూడా క్రియేట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్స్, టెక్స్ట్, లోగో డిజైన్స్, పోస్టర్ టైటిల్స్, సోషల్ మీడియా బ్యానర్స్ అయితే చాలా సూపర్గా అయితే చేసుకోవచ్చు. ఇందులో వందలాది టెంప్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన జస్ట్ ఓపెన్ చేసి కావాల్సిన పేరు ఇచ్చేసి మనకు కావాల్సినట్టు క్రియేట్ చేయొచ్చు. నేనైతే దీన్ని ఎడిట్ చేశాను. ఇక్కడ రెడ్డిశ్రీ అని చెప్పేసి మా పేరు అయితే రాశాను చూడండి. చాలా బాగా అంటే చాలా బాగా అయితే వచ్చాయన్నమాట. ఈ విధంగా మీకు కావాల్సినట్టు అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి maths.space అనమాట. ఇందులో కూడా మనము ఫ్రీగా చాలా అంటే చాలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాటిల్ సీన్ డ్రామాటిక్ లైక్ హాలీవుడ్ అని చెప్పేసి ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి విత్ ఇన్ సెకండ్స్లో నాకు చాలా క్లియర్గా ఫోటో అయితే వచ్చేసింది. ఇందులో మనము వాల్పేపర్స్, ఫ్యాంటసీ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్స్, ఆర్ట్ ఇమేజెస్ అయితే చాలా బాగా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి crayon.com. ఇది సింపుల్ ఏఐ జనరేటరు. అన్లిమిటెడ్గా ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ ఇమేజెస్, ఐడియా కాన్సెప్ట్స్, సింపుల్ డిజైన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏ క్యూట్ క్యాట్ రెడ్ హ్యాట్ అని చెప్పేసి నేను ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది.
చూడండి కింద వాటి రిలేటెడ్ ఇమేజెస్ చాలా వచ్చాయి, కానీ చూడండి నాకు నేను జనరేట్ చేసిన ఇమేజ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా సింపుల్గా అయితే ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ పేరు nightcafe.studio అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ అనమాట. ఇందులో మనకు డైలీ క్రెడిట్స్ రూపంలో వస్తాయి. నేను జస్ట్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సినిమాటిక్ ఎంచుకొని జస్ట్ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. వేరే ప్రాంప్ట్ అయితే యూజ్ చేశాను అనమాట. అమ్మాయి బీచ్లో నడుచుకుంటూ వస్తున్నట్టు. ఇది కూడా చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. ఇందులో మీరు డిజిటల్ ఆర్ట్, ఫ్యాంటసీ ఇమేజెస్, పెయింటింగ్స్, క్రియేటివ్ పోస్టర్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైటు dream.ai. ఇది చాలా అద్భుతం అంటే అద్భుతం అని చెప్పాలి. నేను చాలా మాటలు యూజ్ అయితే చేశాను. ఇందులో మనము కెమెరా తీసుకొని ఫోటో తీస్తే వచ్చే అంత క్లారిటీతో అంత క్వాలిటీతో వస్తాయి. నేను ఇక్కడ మ్యాన్ వాకింగ్ స్ట్రీట్ సిటీ అని చెప్పేసి జస్ట్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి వితిన్ సెకండ్స్లో నాకైతే ఇక్కడ ఫోటో జనరేట్ అవుతుంది. చూడండి నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. చూడండి ఎంత హై క్వాలిటీలో వచ్చిందంటే అంత హై క్వాలిటీలో ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అవుతాయి. నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి జస్ట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఒక లేడీ దేవుని ముందర కూర్చొని శారీ కట్టుకొని ప్రేయర్ చేస్తున్నట్టు. సేమ్ దీన్ని నేను లోగో డిజైన్ చేద్దామని చెప్పేసి లోగో V3ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్రియేట్ పైన క్లిక్ చేశాను. చూడండి మనకు ఇచ్చిన సేమ్ ప్రాంప్ట్ అనేది లోగో రూపంలో కూడా మనకు అప్పటికప్పుడే జనరేట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వెబ్సైట్లో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. వెబ్సైట్లో ప్రతి ఒక్కటి ట్రై చేయండి. ఇది నా ఫేవరెట్ టూల్ అనమాట, pixaverse.ai. ఇది మెయిన్లీ ఫోన్లో అయితే ఇంకా బెటర్గా యూస్ చేసుకోవచ్చు. ఇందులో టెంప్ మెయిల్స్ యూస్ చేసుకొని అన్లిమిటెడ్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను గతంలో చాలాసార్లు అయితే నా వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఈరోజు ఇమేజెస్ అయితే క్రియేట్ చేద్దాము. సింపుల్గా జీమెయిల్తో లాగిన్ అవ్వండి, లేదంటే సైన్అప్ జీమెయిల్ పైన క్లిక్ చేసి మెయిల్ అయితే ఇచ్చేసేయండి. ఎంటర్ పైన రివార్డ్స్ పైన క్లిక్ చేశారనుకోండి, అదే మొబైల్లో అయితే డౌన్లోడ్ యాప్ కింద, రేట్ యాప్ కింద ఇట్లా మనకు కొన్ని క్రెడిట్స్ అయితే ఇస్తాయి. ఈ రోజుకి మనకు డైలీ బోనస్ కింద మనకు 60 క్రెడిట్స్ ఆల్రెడీ రావడం జరిగిందనమాట. ఇక్కడ ఏ మ్యాన్ ఫ్లయింగ్ ఇన్ స్కై విత్ యానిమల్స్ కలర్ఫుల్ అని చెప్పేసి సీ డ్రీమ్ మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు 720p రేషియో మీకు కావాల్సిన క్వాలిటీలు అయితే పెట్టుకోండి. ఇప్పుడు నాకు చూడండి 10 క్రెడిట్స్ కట్ అయ్యి నాకు ఇమేజ్ జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందనమాట. వితిన్ సెకండ్స్లో నాకైతే ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాంప్ట్ను నేను వేరే మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫిన్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు కింద 720p మీకు కావాల్సిన రేషియోలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు 2K 4K క్వాలిటీలో ఇమేజ్ కావాలన్నా ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ప్రతిదీ చెక్ చేయండి. చూడండి నాకు ఇమేజ్ అయితే ఇక్కడ వచ్చేసింది. చూడండి నమ్మలేరు ఎంత హై క్వాలిటీలో వచ్చిందంటే చాలా బాగా అనిపించింది. చూడండి రియల్గా ఫోటో తీసినట్టే ఉందన్నమాట. ఈరోజుటి మన వీడియోలో చివరి వెబ్సైట్ Dzen.ai. ఇది కూడా చాలామందికి తెలుసు. ఇందులో మనకు జీమెయిల్తో లాగిన్ అయితే ప్రతిరోజు ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ కూడా మనము మెయిల్స్ జీమెయిల్స్ మార్చుకుంటూ టెంప్ మెయిల్స్ యూస్ చేసుకుంటూ అన్లిమిటెడ్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సొరా మోడల్ ఎంచుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే మనకు 9:16 16:9 అయితే లేదు సొరా మోడల్లో. కానీ నేను ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాను అనమాట. అలాగే మిగిలిన మోడల్స్లో అయితే మనకు కావాల్సిన రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ ఏ కింగ్ ఫైట్ బ్యాటిల్ అగ్రెసివ్ అని చెప్పేసి ఇచ్చానమాట. చూడండి దానికి తగినట్టే విజువల్ అయితే వచ్చింది. ఇక్కడ కావాలన్నా మేక్ వీడియో చేసుకోవచ్చు, రీఎడిట్ చేసుకోవచ్చు, మీకు ఏం కావాలన్నా చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి ఇందులో. ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఒకటే విషయం అనమాట. ఇందులో మనం ఫ్రీగా చేసుకోవచ్చు అని మాత్రమే చెప్పాను. ఇందులో మనం చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి అందులో ఏం స్పెషాలిటీ ఉంది, ఏమేమి చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి. జస్ట్ నేను మీకు ఇన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అని చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. చూసారు కదండి, ఈ 10 వెబ్సైట్లు అయితే మనము ఫ్రీగా అయితే మనము ఇమేజెస్ జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి చాలా వెబ్సైట్స్ అండ్ టూల్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి పెట్టేసేయండి.